హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కౌశిక్ టెక్. ఫ్రెండ్స్, మన మొబైల్లో ఫొటోస్ అన్నీ యాడ్ చేసి అది వీడియోలకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్, మనం బేసిక్గా ఈ కైన్ మాస్టర్ అనే యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి ఆ ఫొటోస్ ఇమేజెస్ అన్నీ యాడ్ చేసి చేస్తాం. కానీ క్విక్ అనే యాప్ ఇది బెస్ట్ యాప్. ఇప్పుడు కైన్ మాస్టర్ చేస్తే కింద ఇక్కడ స్క్రోల్ అవుతుంది కైన్ మాస్టర్ మేడ్ విత్ కైన్ మాస్టర్ అని. కానీ క్విక్ అనే యాప్లో చేస్తే స్క్రోల్ కాదు. చూపెడతాను. క్విక్ అనే యాప్ ఓపెన్ చేయండి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ దొరుకుతుంది, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మేము ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్లో ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ గ్రీన్ ఒకటి వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ అని అడుగుతుంది. యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఏ ఫొటోస్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఎన్ని ఫొటోస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అవెంజర్స్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టిక్ మార్క్ ఉన్నాయి కదా బ్లూ కలర్, దీన్ని ప్రెస్ చేయండి. లోడ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో కొన్ని టైప్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇలా వచ్చింది. ఇంకా టైప్ కావాలంటే ఇక్కడ యాక్షన్స్. ఇప్పుడు అవెంజర్స్ అంటే యాక్షనే కదా, మొత్తం యాక్షన్ అంటే యాక్షన్ లాగా వస్తుంది. ఒక నిమిషం, నా సౌండ్ వాల్యూమ్ తీసేస్తాను కొద్దిగా. ఇప్పుడు నేను యాక్షన్ పెట్టాను. బ్యాక్గ్రౌండ్ మన వాయిస్ కానీ మ్యూజిక్ ఇవ్వాలనుకుంటే మీరు కానీ ప్రెస్ చేయండి కదా. ఇక్కడ మోర్ మ్యూజిక్ అని ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు దీనిలో ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ సౌల్ సర్ఫింగ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదేనా ఇంకా ప్లస్ యాడ్ చేయాలంటే యాడ్ అడుగుతుంది. చూడండి, ఇప్పుడు ఒక నిమిషం నా సౌండ్ వాల్యూమ్ పెంచుతాను. చూడండి, ఇప్పుడు మ్యూజిక్ యాడ్ అయిందా. సౌండ్ తగ్గిస్తాను. టిక్ మార్క్ ఇచ్చేసాను. లోడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం సౌండ్ పెంచుతాను. చూడండి, ఇప్పుడు సౌండ్ వస్తుంది మీకు. సో ఈ కైన్ మాస్టర్ అవి యాప్స్ అందుకు ఈ క్విక్ అనే యాప్ ఇది బెస్ట్. ఇప్పుడు ఈ వీడియో సేవ్ అయింది. సేవ్ చేయాలంటే ఇక్కడ బ్లూ కలర్ సిమ్ ఉన్నాయి కదా, డ్రాఫ్ట్ అనే సింబల్ ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ సేవ్ వితౌట్ షేరింగ్ అంటే మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సెండ్ ఫైల్ అంటే మీ వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ మీ జీమెయిల్లో కానీ, జీమెయిల్ అంటున్నా సారీ, మీ ఎక్కడైనా దేనిలోకైనా సెండ్ చేయొచ్చు. సేవ్ వితౌట్ షేరింగ్ నేను ప్రెస్ చేస్తున్నాను. నేను సేవ్ అవుతుంది. %. సో ఇప్పుడు ఈ వీడియో సేవ్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో చూద్దాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశాను కదా, ఆ మ్యూజిక్ ఇది. సో ప్లస్ ఇంకా కైన్ మాస్టర్లో ఇట్లా ఇమేజెస్ని రివర్స్ చేసుడు ప్లస్ రివర్స్ రొటేట్ చేసుడు అవి ఉండే. డైరెక్ట్ ఇట్లా స్లైడ్ షో అంటే ఇప్పుడు మనం ఫొటోస్ చూస్తే సైడ్ ఇట్లా అంటాం.
సైడ్కి ఇట్లా అంటాం, దానిలోకి డైరెక్ట్ వస్తుంది. కానీ క్విక్ అనే యాప్ మనము ఏ ఫోటో సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఫొటోస్కి దాని కేటగిరీ వైజ్లో చూపెడుతుంది. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది వీడియో. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ డూప్లికేట్ అండ్ ఎడిట్ అని ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ ఆల్రెడీ సేవ్ అవుతుంది. మళ్ళీ సేవ్ అయ్యి ఇంకా ఎడిట్ చేయాలంటే ఇంకోటి వీడియో ఎడిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి ఒకటి బెల్ సింబల్ ఉంటుంది, దాని ప్రెస్ చేయండి. నేను కొత్త అప్డేట్స్ చేస్తాను, అవి మీ జీమెయిల్కి వస్తుంది. ప్లస్ ఆ బెల్ సింబల్ను ప్రెస్ చేస్తే నేనేం కొత్త అప్డేట్స్ చేస్తానో అవి మీ నోటిఫికేషన్లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.